ధర్మస్థలాలో హత్యలు జరిగాయంటూ జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన ముసుగు వ్యక్తి భీమాను ప్రత్యేక దర్యాప్తు దళం అరెస్ట్ చేసింది. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బెల్తంగడి మెజిస్ట్రేట్ ఎదుట అతడిని హాజరుపరచనున్నారు. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలు పూడ్చిపెట్టానని నమ్మబలికిన భీమా చివరికి వాటి ఆనవాలు చూపకపోవడంతో సిట్ అధికారులు ఆగ్రహించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులెత్తేశాడని తెలిపారు. కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్య విద్య చదివే తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పానని కట్టుకథలేనని తెలిపారు. నాకు అనన్య భట్ పేరుతో కుమార్తె లేదని, ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న 2 ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారని వెల్లడించింది. అనన్య అదృశ్యమైంటూ బయటకు వచ్చిన ఫోటోలు కూడా సృష్టించినవేనని తెలిపింది. అదంతా అసత్య ప్రచారమేనని సుజాత భట్ పేర్కొన్నారు. అయితే తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత తెలిసిందని సుజాత తెలిపారు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్పానన్నారు. కర్ణాటక ప్రజలు, ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని కోరారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారినవని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లుగా అనుమానం ఉన్నట్లుగా పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండటంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని, చేసిన తప్పు వెంటాడడంతో ఇప్పుడు బయటకు వచ్చి ఫిర్యాదు చేశానని అతడు చెప్పాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసుపై సిట్ ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన చోట తవ్వకాలు జరపగా కొన్ని కళేబరాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఇటీవల అతడు మాట మార్చి ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలోనే అతడిని విచారించిన దర్యాప్తు బృందం తాజాగా అరెస్ట్ చేసింది.